ఇంద్రధనస్సులో 7 రంగులు నింగి నేల ఓ అద్భుతం అంటారు. అట్లా ఇంద్రధనుస్సులోని కలర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వైలెట్ చూడండి ఎంత చక్కగా ఉందో. వైలెట్ ఇండిగో బ్లూ ఇలా ఎన్నో కలర్స్తో, గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అండ్ రెడ్ ఇవన్నీ కలిపితే వైట్ వస్తుంది. ఎంత చక్కగా ఉంటాయో ఈ ఇంద్రధనుస్సులోని కలర్స్ అంతా కూడిన ఫ్లవర్స్తో అయితే కనుక బృందావనం చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా పూలు కోద్దామని వచ్చినాను. ఇంకా ఈ ఒక్కొక్క కలరు ఒక్కొక్క సింబల్ని మనకు చూపిస్తుంది. శాంతికి వైట్ చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. వైట్ చూస్తేనే మనకు ఒక పీస్ఫుల్ మైండ్. ఇంకా పారిజాతం చూడండి, పారిజాతము కలరు పెటల్స్ వైట్, మళ్ళీ కాడలు వచ్చిందను ఆరెంజ్ కలర్లో. ఇది వచ్చిందను మనకు సిగ్నిఫికెన్స్ వైట్, పీస్ఫుల్, ఆరెంజ్ విజయానికి గుర్తు. ఇంకా వైలెట్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చిందను కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. ఈ పూలల్లో అన్నిట్లోనూ మిక్స్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో చూడండి. వైలెట్ కలర్, ప్రతి ఒక్క కలరు మనకు ఆహ్లాదంగానే ఉంటుంది. ఒక్కొక్క కలర్ కలిపే కొడికి ఎంత చూడడానికి ముచ్చటగా ఉంటుందో చూడండి. ఇప్పుడు వచ్చిందను ఇండిగో వేస్తున్నాను. అద్భుతమైన ఈ సృష్టిలో నిజంగా ప్రతి ఒక్క రంగు ప్రత్యేకత ఉండాలి. ప్రతి ఒక్క రంగు కూడా దాని అట్రాక్షన్ తెలియజేస్తుంది. ఇది వచ్చిందను బ్లూ, ఎంత చూడడానికి కన్నుల పండుగ ఉందో కదా. ఇది వచ్చిన గ్రీన్, ఇవాటికి గ్రీన్ పడితే ఇంకా దాని ఔన్నత్యమే వేరు. ఇది వచ్చి ఎల్లో చూడండి. ప్రతి ఒక్క పువ్వులోనూ ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. ఇంకా దీనికి గ్రీన్కి ఇట్లా ఆరెంజ్ పెడితే ఇంకంతే చెప్పనవసరమే లేదు. ఇట్లా చిన్న బొకేలాగా ఉంది, ఫ్లవర్ బొకేలాగా. ఇంకా గార్డెన్ ఉండగా మనకు బొకేలు ఎందుకు ఫ్రెండ్స్, ఇంత ఇలా ఇచ్చేస్తే చాలు. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా గుర్తు ఇచ్చినామనుకో అంతే, చాలా ఆనందపడతారు. గ్రీన్, ఇంకా రెడ్ మందారం పూలు, ఇట్లా ప్రతి ఒక్క కలర్కి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. అన్నీ వేస్తేనే గార్డెన్లో అన్ని రకాల పూలతో కలిపితేనే ఆ గార్డెన్కి అలంకారం వచ్చేది. ఈ చెట్లకు కూడా అలంకారం వస్తుంది. ఇంకా కొన్ని పూలు అయితే నేను కొయ్యాలి. ఇంకా పూలు కోద్దామని గార్డెన్కి వచ్చినాను. ఈ లోపల మల్టీ కలర్స్ చూసేకొడికి కొంచెం ఆనందం వేసింది. ఇంకా శంఖం పూలు పెరుగుదామని వచ్చినాను. ఒక్కొక్క పువ్వు కోస్తా ఉంటే ఎంత మనకు, ఇంకా ఇవి అయితే మాటల్లో మనం చెప్పలేము. అది ఏదైనా కానీ అనుభవిస్తే కానీ తెలుస్తుంది. ఎన్నో రకాల ఈ పువ్వులు ఉండే గార్డెను మనకు దేవుడిచ్చిన వరము. మనం ఎప్పుడైనా పూజ చేయాలంటే వెంటనే బజార్లో పోవాలా, పూలు కొనుక్కోవాలా, ఇవన్నీ ఇలాంటివి ఏమీ లేకుండా మనం ఇంటి దగ్గరే గార్డెన్ పెట్టుకుంటే కన్నా, ఇంకా నాకైతే పొద్దున్నే ఎప్పుడెప్పుడు తెల్లవారు అవుతుంది ఇంకా గార్డెన్లోకి పోదాము అనిపిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఇదే చాలా పీస్ఫుల్గా అయితే నాకైతే ఉంటుంది. ఈ పచ్చదనం చూస్తేనే కళ్ళకు ఒక రకంగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇంద్రధనుస్సులోని ఈ కలర్స్తో కూడిన ఈ బృందావనం, ఈ చిరునవ్వులు చూస్తా అంటే నాకు మనసు హ్యాపీ అయింది. అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ స్మైల్. పువ్వులు, ఫ్లవర్స్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. పువ్వులు దేవుడి చిరునవ్వులు. ఇంకేం ఫ్రెండ్స్, మనం అందరం గార్డెన్ పెంచుకుందాము మంచిగా. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.